హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అండ్ తెలుగు కార్ కమ్యూనిటీకి స్వాగతం. ఈరోజు మీకోసం హ్యుండై యొక్క క్రాస్ఓవర్ ఎస్యూవీ క్రెటా యొక్క పర్ఫార్మెన్స్ వేరియంట్ ఎన్లైన్ని రివ్యూ చేయబోతున్నాను. ఈ రివ్యూలో నార్మల్ క్రెటాకి ఈ ఎన్లైన్ క్రెటాకి డిఫరెన్సెస్ ఏంటో మీకు చెప్తాను. సో ఈ రివ్యూలో మీకోసం దీని యొక్క ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్, ఇంజిన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ లాంటివి వివరిస్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక, నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ రివ్యూస్ చేస్తూ ఉంటాను. సో నా యొక్క కాంటెంట్ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్. ఈ రివ్యూ వచ్చేసి నేను గాజువాక్లో ఉన్న లక్ష్మీ హ్యుండై షోరూంలో చేయడం జరిగింది. థ్యాంక్ యూ లక్ష్మీ హ్యుండై ఫర్ లెటింగ్ మీ రివ్యూ యువర్ లేటెస్ట్ ఆఫరింగ్. సో బేసిక్గా ఈ క్రెటా ఎన్లైన్ కనుక చూసుకుంటే ఇది స్పోర్టియర్ వర్షన్ ఆఫ్ నార్మల్ క్రెటా అని చెప్పుకోవచ్చు. అండ్ ఎందుకు అన్నది నేను ఫర్దర్గా చెప్తాను. బట్ బేసిక్గా చూసుకుంటే ఈ క్రెటా ఎన్లైన్లో వచ్చేసి మనకి పవర్ఫుల్ ఇంజిన్ ఏదైతే టర్బో పెట్రోల్ యూనిట్ ఉందో, 4 సిలిండర్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్, ఆ ఇంజిన్ మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ట్రాన్స్మిషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి నార్మల్ క్రెటాలో ఈ ఇంజిన్ కనుక ఆప్ట్ చేసుకుంటే అప్పుడు మనకి 7 స్పీడ్ డీసీటీతోనే అవైలబుల్గా ఉంటుంది. బట్ ఈ ఎన్లైన్ కనుక మీరు ఆప్ట్ చేసుకుంటే ఇది బోత్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ 7 స్పీడ్ డీసీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ అయితే ఉంటుంది. ఈ టర్బో పెట్రోల్ ఇంజిన్ వచ్చేసి మనకి 160 PS ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 253 న్యూటన్ ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రస్తుతం మన ముందున్న ఈ క్రెటా ఎన్లైన్ వచ్చేసి 7 స్పీడ్ డీసీటీ టాప్ మోడల్ N10 ఇది. వేరియంట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది, N8 అండ్ N10. అయితే ఇది టాప్ మోడల్ N10 ఇది. ఆల్రెడీ ఇప్పుడు మనం ఎక్స్టీరియర్ చేంజెస్ చూద్దాం. ఇక్కడ ఫ్రంట్ చూసుకుంటే మనం చూడొచ్చు కనెక్టెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి. అండ్ ఈ డిఆర్ఎల్ యూనిట్స్లోనే మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి బ్లాక్ రేడియేటర్ గ్రిల్ వస్తుంది. అండ్ ఇక్కడ హ్యుండై లోగోలో కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ప్లేస్ చేయడం జరిగింది. హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఇవి వచ్చేసి క్వాడ్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఇవి. దాంతోపాటు మనకి ఎల్ఈడి పొజిషనింగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ దాని కింద చూసుకుంటే మనకి ఎయిర్ డామ్స్, అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి మనకి 4 పార్కింగ్ సెన్సార్స్. అండ్ కింద లోవర్ రేడియేటర్ గ్రిల్ ఏదైతే ఉందో దాని సరౌండింగ్ అంతా చూడొచ్చు, మనకి గ్రే కలర్ ఫినిష్లో వచ్చింది. అండ్ కార్నర్స్లో కనుక చూసుకుంటే మనకి రెడ్ యాక్సెంట్స్ వస్తాయి, ఎందుకంటే ఇది ఎన్లైన్ కాబట్టి. ఇంకా సైడ్స్కి వచ్చేస్తే ఇక్కడ మనకి చేంజెస్ అయితే చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ యూస్ చేసిన వీల్స్ వచ్చేసి 18-inch వీల్స్ ఇవి. అండ్ ఈ టైర్స్ యొక్క సెక్షన్ కనుక చూసుకుంటే 215/55 సెక్షన్ ఇవి. అండ్ దాంతోపాటు మనకి 18-inch డైమండ్ కట్ అలాయ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీల్ సెంటర్లో చూసుకుంటే మనకి N లోగో ఉంది, విచ్ మీన్స్ ఎన్ లైన్. అండ్ ఈ ఎన్ లైన్కి ఎక్స్క్లూజివ్ ఏంటంటే మనకి రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ ఇవ్వడం జరుగుతుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి రెడ్ కలర్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఆల్ 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సైడ్ క్లాడింగ్ ఏరియా మొత్తం చూసుకున్నా మనకి రెడ్ హైలైట్ అంతా వచ్చింది. అండ్ ఈ హైలైట్ వచ్చేసి మనకి బ్యాక్ వరకు ఎక్స్టెండ్ అయింది. ఇక్కడ సైడ్ ఫెండర్స్ మీద చూడొచ్చు మనకి ఎన్ లైన్ బ్యాడ్జింగ్ వస్తుంది. ఇంకా సైడ్ మిరర్స్ విషయానికి వస్తే ఇవి వచ్చేసి ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్. అండ్ దాంతోపాటు ఈ మిరర్స్లో మనకి సైడ్ వ్యూ కెమెరాస్ కూడా ఉన్నాయి. అలా పైకి వచ్చేస్తే చూడొచ్చు మనకి గ్లాసీ బ్లాక్ రూఫ్ రీల్స్, దాంతోపాటు మనకి డ్యూయల్ పెయిన్ పానోరామిక్ సన్ రూఫ్ ఇవ్వడం జరుగుతుంది. షార్క్ ఫిన్ యాంటీనా కూడా మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. అదేవిధంగా సీ పిల్లర్ దగ్గర ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. మీకు ఆల్రెడీ చెప్పినట్టు వెనకాల క్యాలిపర్స్ కూడా మనకి రెడ్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా అలా వెనక్కి వచ్చేస్తే ఇక్కడ మెయిన్ డిస్టింగ్విషింగ్ ఎలిమెంట్ ఏమైనా ఉందంటే ఈ స్పాయిలర్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి నార్మల్ కార్స్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అయితే కాదు. ఈ స్పాయిలర్ వచ్చేసి ప్రాపర్ ఫంక్షనల్ టెయిల్ గేట్ స్పాయిలర్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ చూస్తే చాలా ఎక్స్టెండ్ అయింది. ఈ పర్స్పెక్టివ్లో కనుక చూస్తే ఇక్కడ చూడొచ్చు ఎయిర్ ఫీడ్ చేయడానికి గ్యాప్ ఉంది. సో ఏరోడైనమిక్స్కి హెల్ప్ అవుతుంది. మనకి రియర్ విండ్షీల్డ్ మీద వైపర్ అండ్ దాంతోపాటు డీఫాగర్ ఇవ్వడం జరుగుతుంది. టెయిల్ లైట్స్ కనుక చూసుకుంటే మనకి ఫ్రంట్ డిఆర్ఎల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ డిజైన్ని మ్యాచ్ చేస్తూ ఇక్కడ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో మనకి రియర్ పార్కింగ్ కెమెరా, రైట్ కార్నర్లో మనకి ఎన్ లైన్ బ్యాడ్జింగ్, కింద లోవర్ బంపర్లో అయితే మనకి చేంజెస్ అయితే వస్తాయి. ఎన్ లైన్ కాబట్టి ఇది చూడటానికి డిఫ్యూజర్ ఎఫెక్ట్లో ఉండేటట్టు డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకి సైడ్ చూసిన రెడ్ ఇన్సర్ట్స్ కూడా ఇక్కడ వెనకాల కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనకి రియర్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ రిఫ్లెక్టర్స్ కూడా వస్తాయి. అండ్ స్పెసిఫిక్గా ఈ ఎన్ లైన్కి మనకి ట్విన్ ఎగ్జాస్ట్ టిప్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుందో వినండి. బై ద వే బూత్ స్పేస్ అయితే చెక్ చేయడం మర్చిపోయినా, ఐఎమ్ రియలీ సారీ, ఏమనుకోకండి. బట్ మీకు స్పెసిఫికేషన్ అయితే చెప్తాను. మనకి నార్మల్ క్రెటా లాగే దీంట్లో కూడా మనకి 433 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వెనకాల సీట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 40-60 స్ప్లిట్లో ఫోల్డ్ అవుతాయి. సో మీకు కావాల్సిన విధంగా అయితే స్పేస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా స్పేర్ టైర్ విషయానికి వస్తే 17-inch స్పేస్ సేవర్ స్పేర్ వీల్ అయితే వస్తుంది, స్టీల్ వన్. ఆల్రెడీ ఇప్పుడు మనం దీని యొక్క ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనకి నార్మల్ క్రెటా అలాగే ఇక్కడ సన్ బ్లైండ్స్ వస్తాయి.
అండ్ దాంతోపాటు ఇంటీరియర్ ట్రిమ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ బ్లాక్ లెదర్ ట్రీట్మెంట్ వస్తుంది, దానిపైన రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ కూడా చూడొచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ డోర్ హ్యాండిల్స్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు బోస్ యొక్క 8 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకి డోర్ బిన్స్ ఇవ్వడం జరిగింది, ఈజీగా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. ఇంకా లోపల యూస్ చేసిన అపాల్స్ట్రీ విషయానికి వస్తే, సీట్ అపాల్స్ట్రీ విషయానికి ఇక్కడ చూడొచ్చు మనకి ఆల్ లెదర్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆల్ లెదర్ బ్లాక్ సీట్స్ అనమాట. సో ఏదైతే మనకి వెహికల్ అంతా రెడ్ ఎలిమెంట్స్ ఏవైతే వచ్చాయో ఆ ఎలిమెంట్స్ని మ్యాచ్ చేస్తూ మనకి ఇక్కడ ఇంటీరియర్స్లో కూడా ఆ రెడ్ ట్రిమ్స్, ఆ రెడ్ ఇన్సర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నా కూడా సీట్స్ మీద ఇక్కడ చూడొచ్చు. సో రెడ్ ఇన్సర్ట్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ కుషన్స్ ఏవైతే ఉన్నాయో చాలా సాఫ్ట్గా ఉన్నాయి, అదేవిధంగా ప్రీమియంగా కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ దానిపైన చూడొచ్చు ఇక్కడ ఎన్లైన్ బ్యాడ్జింగ్. అండ్ ఈ సీట్ కార్నర్స్లో చూసుకుంటే మనకి రెడ్ పైపింగ్ కూడా ఇచ్చారు, విచ్ లుక్స్ రియలీ నైస్. అదేవిధంగా ఇంకా సెంటర్లో చూసుకుంటే మనకి ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ ఈ హెడ్ రెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి హైట్ అడ్జస్టబుల్, సో మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఎక్కే ముందర ఇక్కడ చూడొచ్చు మనకి మెటల్ స్కఫ్ ప్లేట్ ఇవ్వడం జరుగుతుంది. స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి నార్మల్ క్రెటా లాగే ఉంటుంది. బ్యాక్ నీ రూమ్ కానీ, లెగ్ రూమ్ కానీ, అదేవిధంగా ఫుట్ రూమ్ కానీ కంఫర్టబుల్గా అయితే ఉంది. బ్యాక్ రెస్ట్ కూడా చాలా బాగుంది, సీటింగ్ యాంగిల్ ఏదైతే ఉందో. అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ట్రాన్స్మిషన్ హంప్ అంటూ లేదు, సో సెంటర్లో కూర్చున్నా కూడా మీరు కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. అండ్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ మనకి 2 USB C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్, అండ్ దాంతోపాటు ఇక్కడ సెల్ పెట్టుకోవడానికి చిన్న స్టోరేజ్ స్పేస్ ఉంది, లేదా ఏమైనా బిలాంగింగ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంకా పైకి వచ్చేస్తే ఇక్కడ చూడొచ్చు రియర్ AC వెంట్స్ ఉన్నాయి. ఇవి అగైన్ మనకి బ్లాక్ ఇన్సర్ట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకా స్టోరేజ్ స్పేసెస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఆబ్వియస్గా ఇక్కడ మ్యాగజైన్ పాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పైన ఇక్కడ చూడొచ్చు మనకి బ్లాక్ గ్రాబ్ రైల్స్ వస్తాయి, సైడ్ గ్రాబ్ రైల్స్. అండ్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్స్ వచ్చేసి వైట్ LED లైట్స్ వస్తాయి. అండ్ క్యాబిన్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి మొత్తం రూఫ్ లైనింగ్ అంతా మనకి బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి పానోరామిక్ సన్ రూఫ్ యాడ్ అవ్వడంతో ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో క్యాబిన్ అంతా మనకి లైట్ ఎంటర్ అయ్యి క్యాబిన్ అంతా స్పేషియస్గా అయితే అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ డాష్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ అయితే ఎలా ఉంటుంది. సో మొత్తం రెడ్ ఇన్సర్ట్స్ ఉన్నాయి, సో అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం ఫ్రంట్కి వెళ్ళి. ఇంకా డ్రైవర్ సైడ్ డోర్ విషయానికి వస్తే ఇక్కడ చూడొచ్చు మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే వస్తుంది. అండ్ డోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మనకి డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి పవర్ విండో స్విచెస్ వస్తాయి, అదేవిధంగా చైల్డ్ లాక్, లాక్ అండ్ అన్లాక్, RVM కంట్రోల్స్. అండ్ దాంతోపాటు ఆటో ఫోల్డ్ స్విచ్ కూడా ఉంది. అండ్ సేమ్ మెటీరియల్ ఏదైతే మనం బ్యాక్ డోర్స్లో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ బ్లాక్ లెదర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది విత్ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్. అండ్ డోర్ బిన్స్ విషయానికి వస్తే మనకి డీసెంట్లీ సైజ్డ్ ఉన్నాయి. అండ్ ఆబ్వియస్గా మనకి 2 వాటర్ బాటిల్స్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది. అండ్ దాని పక్కన చిన్న స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది, విచ్ ఇస్ నైస్. ఇంకా స్కఫ్ ప్లేట్ కూడా చూడొచ్చు, మనకి మెటల్ స్కఫ్ ప్లేట్ వచ్చింది. డ్రైవర్ సీట్ చూడొచ్చు, ఇది చూడడానికి చాలా స్పోర్టీగా ఉంది, ఎస్పెషలీ ఈ రెడ్ కాంట్రాస్ట్ స్టిచింగ్ ఏదైతే ఉందో అండ్ దాంతోపాటు రెడ్ పైపింగ్ కూడా ఇవ్వటం వల్ల ఇది చాలా స్పోర్టీగా అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక మనకి ఎన్లైన్ లోగో వచ్చింది, ఫ్యాబ్రిక్ టైప్ ఆఫ్ మెటీరియల్ యూస్ చేసి చేయడం జరిగింది. అండ్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ 8-way పవర్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కావాల్సిన విధంగా అయితే ప్రిసైజ్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ పైకి వచ్చేస్తే ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆటో ఆన్ ఆఫ్ స్విచ్, ESC ఆఫ్ స్విచ్, పార్క్ అసిస్ట్ స్విచ్, అండ్ దాంతోపాటు హెడ్ ల్యాంప్ లెవెలింగ్ అడ్జస్ట్మెంట్ కంట్రోల్ ఉంది. అండ్ దాని పక్కన వీటి పక్కన ఇంజన్ స్టార్ట్ స్టాప్ స్విచ్ ఏదైతే ఉందో మనకి చుట్టూ రెడ్ ఇన్సర్ట్ ఇవ్వడం జరిగింది. ఆల్రైట్, నౌ లెట్స్ గెట్ ఇన్. ఇంటీరియర్ ట్రిమ్ కనుక చూసుకుంటే చూడొచ్చు మనకి ఏదైతే i20 N లైన్లో రెడ్ ఇన్సర్ట్స్ ఇచ్చారో సేమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ మనకి ఈ క్రెటాలో కూడా ఆ రెడ్ థీమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఫాలో చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ డాష్ బోర్డ్ మీద చూసుకున్న ఇక్కడ రెడ్ ఎలిమెంట్ వచ్చింది, అదేవిధంగా ఈ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో దాని చుట్టూ కూడా మనకి రెడ్ ఇన్సర్ట్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు యాంబియంట్ లైటింగ్ కూడా చూసుకున్నా మనకి రెడ్ యాంబియంట్ లైటింగ్ వస్తుంది. సో ఇదంతా మనకి ఒక స్పోర్టీ క్యాబిన్ ఇది. అండ్ దీన్ని ఎన్హాన్స్ చేస్తూ మనకి ఇక్కడ స్టీరింగ్ వీల్ చూడొచ్చు, మనకి N లైన్ స్టీరింగ్ వీల్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్రెటాలో. ఇన్ఫ్యాక్ట్ మీరు i20 N లైన్ చూసుంటే కనుక దాంట్లోనే మనకి సేమ్ సార్ట్ ఆఫ్ 3-spoke N లైన్ స్టీరింగ్ వీల్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్స్ ఆల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మనకి ప్యాడల్ షిఫ్టర్స్ వస్తాయి, బ్లాక్ కలర్ ప్యాడల్ షిఫ్టర్స్. అండ్ దీనిపైన చూస్తే కనుక మనకి ఫినిష్ అన్నది చాలా బాగుంది, సమ్ సార్ట్ ఆఫ్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. బ్లాక్ అంటే బ్లాక్ కాదు, డార్క్ గ్రే సార్ట్ ఆఫ్ ఫినిష్. అండ్ ఇక్కడ చూడొచ్చు N లైన్ లోగో. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్లీ లెదర్ ర్యాప్డ్ వస్తుంది విత్ రెడ్ స్టిచింగ్. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్. సో మీకు కావాల్సిన ప్రిఫర్డ్ పొజిషన్లో అయితే సెట్ చేసుకోవచ్చు. అండ్ దీని మీద కంట్రోల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇన్ఫర్టైన్మెంట్ కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి క్రూజ్ కంట్రోల్ స్విచెస్, అండ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ టాగుల్ చేయడానికి స్విచెస్, అండ్ దాంతోపాటు ADAS ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని యాక్సెస్ చేయడానికి కొన్ని బటన్స్ ఉన్నాయి. అండ్ స్టీరింగ్ వెనకాల రైట్ సైడ్ చూసుకుంటే మనకి లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ కంట్రోల్స్. అండ్ ఇంకా స్క్రీన్ చూద్దాం మనం. సో ఇగ్నిషన్ ఆన్ చేస్తాను.
సో ఇక్కడ చూడొచ్చు మీరు డిస్ప్లే అన్నది. సో మనకి ఇక్కడ 2 డైల్స్ వస్తాయి. సో ఈ క్రెటా ఎన్ లైన్లో మనకు వచ్చేసి 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఇవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి స్పీడోమీటర్ ఉంటుంది, రైట్ సైడ్ వచ్చేసి టాకోమీటర్, అండ్ సెంటర్లో వచ్చేసి మనకి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ, ఫ్యూయల్ ఎకానమీ కానీ, ట్రిప్ మీటర్, ఓడోమీటర్ లాంటివి. సో దాంతోపాటు మనకి ఏడాస్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా చూపిస్తున్నాయి. సో లెట్ మీ టాగుల్ త్రూ. సో ఇక్కడ కరెంట్ ట్రిప్ కానీ, నావిగేషన్ కానీ, డిజిటల్ స్పీడ్ ఇవన్నీ చూపిస్తుంది. సో మనకి అదేవిధంగా మనకి బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ ఏదైతే ఉందో దాని కూడా వస్తుంది. ఇక్కడ సిగ్నల్స్ అది ఆన్ చేసినప్పుడు, అది డ్రైవ్ చేస్తున్నప్పుడే వస్తుంది. సో మనకి ఏదైతే క్రెటాలో చూసామో సేమ్ సార్ట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్. అండ్ ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే అగైన్ ఇది కూడా సేమ్ మనకి 10.25 ఇంచ్ సిస్టమ్ వస్తుంది. సో దీంట్లో కనుక చూసుకుంటే మనకి బోల్డెన్ యాప్స్ ఉంటాయి, ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ కానీ, ఫోన్ కానీ. ఇది వచ్చేసి FM, బ్లూటూత్, USB, ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. సో వెరీ ఈజీ టు యూజ్, అన్నీ ఈజీగా మనకి లేఅవుట్ చేసి ఉన్నాయి. మనకి ఇక్కడ నుంచి క్లైమేట్ కంట్రోల్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి బిల్ట్ ఇన్ మ్యాప్స్ ఉంటాయి. సో వెరీ ఈజీ టు యూజ్. అండ్ ఒకసారి మీకు రివర్స్ పార్కింగ్ కెమెరా కూడా చూపిస్తాను. సో రివర్స్ పార్కింగ్ కెమెరా చూడొచ్చు, మనకి 360 డిగ్రీ సరౌండ్ వ్యూ వస్తుంది. సో మీకు కావాల్సిన విధంగా చూడొచ్చు ఇక్కడ. సో మీరు డిఫరెంట్ వ్యూస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ వచ్చేసి మనకి టైట్ పార్కింగ్ సిచ్యువేషన్స్లో బాగా ఉపయోగపడుతుంది. సో లెట్స్ పుట్ ఇట్ ఇంటూ పార్క్ అగైన్. సో అది ఇన్ఫర్టైన్మెంట్ విషయానికి వస్తే నెక్స్ట్ దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ చూడొచ్చు బ్లాక్ ఇన్సర్ట్స్ వచ్చాయి ఏసీ వెంట్స్కి, సెంట్రల్ ఏసీ వెంట్స్. ఇంకా క్లైమేట్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకి వెర్నాల్లా కాకుండా ఇక్కడ మాన్యువల్ కంట్రోల్స్ ఇచ్చారు, మాన్యువల్ బటన్స్ ఇచ్చారు, విచ్ ఇస్ రియలీ నైస్. సో ఏసీ కంట్రోల్స్ మనం ఈజీగా బటన్స్తో అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకి ఈ సార్ట్ ఆఫ్ సిస్టమ్ అనేది వెరీ రికమెండెడ్. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇది. సో బోత్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ వాళ్ళకి కావాల్సిన విధంగా టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 2 టాగల్స్ ఇచ్చారు, టెంపరేచర్ టాగల్స్, అండ్ ఇది వచ్చేసి టాగల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడేమో ఫ్యాన్ స్పీడ్ వస్తున్నాయి. అండ్ అదేవిధంగా మిగతా మీడియా బటన్స్ కూడా పైన ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ నైస్. అండ్ దాన్ని ఫాలో అవుతూ మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్స్ చూడొచ్చు. మనకి USB-C టైప్ ఉంది, 12 volts పవర్ సాకెట్, అదేవిధంగా USB కనెక్టివిటీకి ఒక పోర్ట్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే కనుక మనకి సెంటర్ కాన్సోల్ డిజైన్ అంతా మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వచ్చింది, విచ్ ఈస్ రియలీ నైస్. అదేవిధంగా ఇక్కడ మనకి వెంటిలేటెడ్ సీట్ ఫంక్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడొచ్చు పార్క్ అసిస్ట్కి ఏమో ఇక్కడ ఉంది మనకి బటన్. సో అది అలా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఆటో హోల్డ్ స్విచ్ ఉంది. ఇక్కడేమో మనకి ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డ్రైవ్ మోడ్ సెలెక్టర్ ఉంది, అదేవిధంగా ట్రాక్షన్ కంట్రోల్కి సెలెక్టర్ బటన్ ఇక్కడ ఉంది. ఈ క్రెటా ఎన్ లైన్ వచ్చేసి మనకి బోత్ 6 speed మాన్యువల్ అండ్ 7 speed DCTలో అవైలబుల్గా ఉంటుంది. సో ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ 7 speed DCT షిఫ్టర్ ఇవ్వడం జరుగుతుంది. దానిపైన రెడ్ యాక్సెంట్ కూడా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మొత్తం లెదర్ ర్యాప్డ్ ఇది, అండ్ పైన ఎన్ లైన్ లోగో, అండ్ దాంతోపాటు రెడ్ స్టిచింగ్ కూడా చూడొచ్చు. సో ఫీల్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ మనకి కప్ హోల్డర్స్ ఉన్నాయి, వాటర్ బాటిల్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో అండ్ కీస్ అయితే మనకి ఇలా ఉంటుంది, బ్రౌన్ కీస్ వచ్చాయి, బ్రౌన్ పైన బ్రౌన్ అంతా వచ్చింది ఫాబ్కి. అండ్ సెంటర్లో ఆర్మ్రెస్ట్ వచ్చేసి ఇది స్లైడబుల్ కాదు, బట్ ఇది వచ్చేసి లెదర్ ర్యాప్డ్. అండ్ లోపల చూసుకుంటే మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ప్యాసింజర్ సైడ్ గ్లో బాక్స్ కనుక చూసుకుంటే చూడొచ్చు, కూల్ ఫంక్షన్ వస్తుంది, కూల్ గ్లో బాక్స్ ఇది. అండ్ దాంతోపాటు ఇక్కడ కూడా మనకి స్పేస్ ఉంది, స్టోరేజ్ స్పేస్. అండ్ ఇలా పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ ఉంది. దాంతోపాటు దీంట్లోనే మనకి SOS స్విచ్ అండ్ దాంతోపాటు మనకి బ్లూ లింక్ కనెక్టివిటీకి కూడా స్విచ్ ఉంది. అండ్ ఇక్కడేమో మనకి సన్ గ్లాస్ హోల్డర్, దాన్ని ఫాలో అవుతూ మనకి LED రీడింగ్ ల్యాంప్స్. అండ్ ఫైనల్గా మనకి సన్ రూఫ్ అయితే వస్తుంది. ఈ సన్ రూఫ్ మనం వాయిస్ కమాండ్స్తో కూడా ఓపెన్ చేయొచ్చు లేదా క్లోజ్ చేయొచ్చు. సో ఫర్ సపోజ్ మనకి ఇక్కడ వాయిస్ ఇన్పుట్ బటన్ ఉంది కదా, సో ఇది ప్రెస్ చేసి క్లోజ్ సన్ రూఫ్. సో మీరు అలా కమాండ్స్ ఇచ్చి కూడా సన్ రూఫ్ని క్లోజ్ లేదా ఓపెన్ చేయొచ్చు, విచ్ ఇస్ నైస్. సో ఇంటీరియర్స్ వరకు అయితే ఇంతే. ఇప్పుడు మనం దీని యొక్క సేఫ్టీ ఫీచర్స్ అండ్ ఆన్ రోడ్ ప్రైస్ చూద్దాం. ఈ క్రెటా ఎన్ లైన్లో వచ్చేసి మనకి డ్యూయల్ డాష్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, సరౌండ్ వ్యూ మానిటర్, బ్లైండ్ స్పాట్ వ్యూ మానిటర్, 6 ఎయిర్ బ్యాగ్స్, లెవెల్ 2 ADAS ఫంక్షన్స్, 360 degree వ్యూ కెమెరా అండ్ ISOFIX స్టైల్ సీట్ మౌంట్స్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ గా ఆన్ రోడ్ ప్రైసెస్ కనుక చూసుకుంటే బేస్ వేరియంట్ N8 మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 21,18,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ టాప్ మోడల్ N10 DCT వేరియంట్ వచ్చేసి 25,64,000 రూపీస్ ఆన్ రోడ్ విశాఖపట్నం అయితే ఉంది. అండ్ మిగతా వేరియంట్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైసెస్ నేను డిస్ప్లే చేస్తాను, పాజ్ చేసి చూడండి. సో దట్స్ ఆల్ ఫర్ ది రివ్యూ గైస్. మీకు ఈ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఆటోమొబైల్ రివ్యూస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.